హాయ్ అండి. ఇంకా ఆనందిని ఆదిత్యని గుళ్ళో నుంచి పంపించేస్తారు కదా ఆ గుడి పెద్దలు. జీవన వేసిన ప్లాన్ ఇదంతా కూడా. ఆదిత్య ఆనంది రోడ్డు పాలైపోతారు. ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడ ఒక అన్నదమ్ముల సమస్య కనపడుతుందన్నమాట. పొలం గురించి అన్న తమ్ములు ఇద్దరు గొడవ పడుతూ ఉంటే ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తుంది ఆనంది. ఇంకా వాళ్ళు ఇద్దరు కలిపి 30,000 రూపాయల డబ్బులైతే ఇస్తారు కదా. మేము ఏ లాయర్కైనా ఫీజు కట్టాలి కదమ్మా, మేము లాయర్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగకుండానే మాకు ఇక్కడ పరిష్కారం చూపించావు, నువ్వు లాయర్వే కాబట్టి డబ్బులు తీసుకో తల్లి, మేము మనస్ఫూర్తిగా ఇస్తున్నాం అని చెప్పేసి ఆ అన్న తమ్ముళ్ళు 30,000 రూపాయలు ఇస్తారు కదా. ఆనంది ఆదిత్య పాపం ఇంటి కోసం వెతుక్కుంటూ ఉంటే ఒక ఇల్లు దొరుకుతుంది. కాకపోతే ఆయన నెలకి రెంట్ 15,000 రూపాయలు, నాకు 3 నెలల అడ్వాన్స్ కావాలి, మీరు కొత్తగా పెళ్లి చేసుకున్నారు, మీ మొహం చూస్తూ ఉంటే 1 నెల అడ్వాన్స్ వద్దనిపిస్తుంది, కాబట్టి నాకు 2 నెలల అడ్వాన్స్ ఇవ్వాల్సిందే, అలాగే ప్రతి నెల 1వ తారీఖు మీరు ఇంటి రెంట్ ఆపకుండా కట్టాల్సిందే అనేసి ఆ ఇంటి ఓనర్ చెప్తాడు కదా. ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనుకుంటున్నటువంటి తరుణంలోనే ఇంకా అన్న తమ్ముల గొడవ ఆనందికి కనపడుతుంది. ఆ సమస్యకు పరిష్కారం చెప్తుంది. వాళ్ళు ఇంకా 30,000 రూపాయల డబ్బులు ఇస్తారు కదా, ఆ 30,000 రూపాయల డబ్బులు తీసుకొని వచ్చి హౌస్ ఓనర్కి ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆయన అమ్మ ఇంకా హ్యాపీగా మీరు 30,000 రూపాయల అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేశారు కాబట్టి మీ ఇద్దరు ఇంకా ఇంట్లో ఉండొచ్చు, ఇప్పటి నుంచి మీ ఇల్లు ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల 1వ తారీఖు మటుకు నాకు కంపల్సరీగా రెంట్ కావాల్సిందే, అది ఇది అని చెప్తే నేను అస్సలు ఊరుకోను రెంట్ విషయంలో అని చెప్పేసి హౌస్ ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఆనంది బ్యాగులు గీగులు అంతా పక్కన పెట్టి ఇల్లంతా కొంచెం మురికిగా ఉంది అనుకున్నాం కదా, చిందరవందరగా అదంతా సర్దుకునే ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఆదిత్య హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఆనంది ఆదిత్య ఇద్దరు కలిసి మొత్తానికి ఆ ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటారు. ఆనంది వాళ్ళు పూజ చేసుకొని హాయిగా ఇంట్లో పాలు పొంగిచ్చేసుకొని పాయసం చేసుకొని ఇద్దరు ప్రసాదం కూడా తినేస్తారనమాట. ఆనంది ఆదిత్య ఇద్దరు అలా సంతోషంగా ఈ కొత్త ఇంట్లో అడుగు పెట్టాం, ఇప్పటి నుంచి మనం కొత్త జీవితం స్టార్ట్ చేస్తున్నాం ఆనంది, నాకు అంతా కొత్తగా అనిపిస్తుంది ఆనంది అనేసి అనగానే ఇంకా ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ సీన్ ఇలా జరుగుతూ ఉంటే నిన్న ఇందుమతి జీవనకి ఒక ఐడియా ఇచ్చింది కదా, నువ్వు చైతన్యాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలి, నువ్వు చైతన్యతో బాగుంటే అప్పుడు ఆ కంపెనీలో నీకు అవకాశం ఉంటుంది, ఇంట్లో నీకు అధికారం ఉంటుంది, చైతన్య నీతో బాగుంటే మీ అత్తయ్య గారిని కూడా నువ్వు ఎదిరించవచ్చు అనేసి ఒక 4 ఐడియాలు అయితే జీవనకి చెప్పేస్తుంది కదా. కాబట్టి జీవన అనుకుంటూ ఉంటుంది, భార్య అందంగా కనపడితే భర్త బుట్టలో పడకుండా దేంట్లో పడతాడు, కాబట్టి నేను చైతన్యాన్ని ఎలాగైనా సరే బుట్టలో పడేయాలి అని చెప్పేసి అందంగా చీర గీర కట్టుకొని తెగ రెడీ అయిపోతూ ఉంటుంది. చైతన్య ఏదో పని మీద ఆ బెడ్రూమ్లోకి రాగానే ఇంకా జీవన అందంగా చీర గీర కట్టి మొత్తానికి చైతన్యకి అందంగా కనపడుతుంది. చైతన్య సెల్ఫ్లో ఏదో వెతుక్కుంటూ ఇలా పక్కకి తిరిగి చూడగానే ఇంకా అందంగా తయారైనటువంటి జీవనాన్ని చూస్తాడనమాట. ఏంటి వాళ్ళ జీవన కొత్తగా వింతగా రెడీ అయింది అనుకుంటూ ఇలా చూస్తూ ఉండేలోపే చైతన్య దగ్గరికి వస్తుంది. జీవన వచ్చి ఏంటి చేతు అలాగే చూస్తూ ఉండిపోయావు, అలా కన్ను కూడా తిప్పుకోలేనంత అందంగా ఉన్నానా, ఈ అందమంతా నీకోసమే, ఇన్ని రోజులు కూడా అనవసరంగా నిన్ను నా భర్త కాదు, నేను నీ భార్యని కాదు, మన ఇద్దరి మీద పెళ్లి చేసుకున్నామే తప్ప ఎప్పుడు నువ్వు నన్ను ప్రేమగా చూసింది లేదు, నేను నిన్ను ప్రేమగా చూసింది లేదు, కాబట్టి ఇప్పటి నుంచి ఆ దూరాలన్నీ పక్కన పెట్టేసి మన ఇద్దరం సంతోషంగా ఉందాం చేతు, ఏమంటావు అని చెప్పేసి చేతుని మంచం మీదకి నెట్టేసి తను కూడా చేతు పక్కన పాడుకొని మాట్లాడుతూ ఉంటుంది. చైతన్య వింటాడు. ఇంకా జీవన నటిస్తుందన్న విషయం ఇంకా చైతన్యకి అర్థమైపోతుంది. ఇంకా జీవన భారీ డైలాగులు కొడుతూ ఉంటుందన్నమాట. ఇంకా కొట్టి చైతన్యకి దగ్గరగా వెళ్ళబోతూ ఉన్నప్పుడు చైతన్య గబుక్కున్న లేసి కూర్చుంటాడు. వెంటనే జీవన అంటుంది, ఏంటి చేతు ఏమైంది అనేసి అనగానే, ఏంటి జీవన ఇవాళ కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నావు, నీలో ఇంత సడన్గా ఈ మార్పు ఏంటి, అసలు నేనైతే అసలు నీవు ఇలా ప్రవర్తిస్తావని కూడా అసలు ఊహించుకోవట్లేదు, ఏమైంది నీకు, అసలు ముందు మైండ్ బాగానే ఉందా అనేసి అనగానే ఒక్కసారిగా జీవన కూడా ఏంటి చేతు నువ్వేం మాట్లాడుతున్నావు, భర్త ముందే కదా భార్య ఏదైనా మాట్లాడగలుగుతుంది, మరేం నువ్వు ఇలా అంటున్నావు అనేసి అనగానే చూడు జీవన, మా అన్నయ్య మా వదిన తిరిగి ఎప్పుడైతే ఈ ఇంటికి వస్తారో అప్పుడు దాకా కూడా మనం దూరంగానే ఉండాలి, నేను నిన్ను భార్య
భార్యగా అనుకోవట్లేదు, నువ్వు నన్ను భర్తగా అనుకోవద్దు, మన ఇద్దరం ఓన్లీ ఫ్రెండ్స్ లాగే ఉండాలి. ఎందుకంటే మా అన్నయ్య మా వదిన బయట అంతంత కష్టాలు పడుతూ ఉంటే మనం సంతోషంగా ఇక్కడ ఉండలేం. కాబట్టి మా వదిన చేయని తప్పులందరికీ కూడా మా వదిన నిందలు అనుభవిస్తూ ఉంది. మా వదిన ఏ తప్పు చేయలేదని తెలిసిన రోజు ఇంకా నేను నీతో మంచిగా ఉంటాను, అప్పుడు దాకా కూడా నేను నిన్ను అస్సలు దగ్గరికే రానివ్వనని తేల్చి చెప్పేస్తాడన్నమాట. ఇంతసేపు వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయిందని జీవన లబోదిబో అనుకుంటూ ఊరే చేతుగా నీకు నేను ఏం చేద్దాం అనుకున్నా, నువ్వు నా మాయలో పడట్లేదు కదా, ఎంతసేపు అన్నా వదిన అని చెప్పేసి వాళ్ళ మాయలో ఇరుక్కుపోయావు కదరా అని చెప్పేసి తెగదిట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఇలా ఉంటే ఇంకా ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా మళ్ళీ జాబ్ కోసం వెతుక్కోవాలి కదా, కాబట్టి ఎక్కడెక్కడ జాబులు ఉన్నాయి ఏంటి అనేసి అన్ని చోట్లకి అప్లికేషన్ పంపించుంటారు కదా. ఇంకా ఆనంది అప్పుడే పూజ చేసుకుంటూ ఉంటుందన్నమాట. దేవుడి దగ్గర పూజ అయిపోతుంది, ఇంకా వంట చేద్దామని చెప్పేసి ఇంకా వంట దగ్గర కూడా తన పని తను చేసుకుంటూ ఉండేలోపు ఫోన్ వస్తుంది. ఎవరా ఫోను అని చెప్పేసి ఫోన్ చూడగానే ఫోన్లో కంపెనీకి సంబంధించి ఒక అతను ఫోన్ చేస్తాడు. మేము పలానా కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము, మీరు ఆ కంపెనీకి పోస్ట్ కోసం మీరు అప్లై చేశారు కదా, మీకైతే మేము ఉద్యోగం ఇచ్చేస్తున్నాము, మీరు ఇంకా కంపెనీ దగ్గరికి రావాల్సిన అవకాశం ఉంది, కాబట్టి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మీ ప్రూఫ్స్ తీసుకొని రమ్మని అతను చెప్తూ ఉంటే, సారీ సార్, నేనైతే ఇప్పుడు నాకు ఈ జాబ్ నాకు అవసరం లేదు, నేను రాను అని చెప్తుందన్నమాట ఆనంది. అదేంటి మేడం, జాబ్ కావాలని అప్లై చేశారు, మేము జాబ్ ఇస్తున్నాము, మీరు రండి మేడం, ఇదిగో ఇవాళ రావటం కుదరకపోతే రేపు రండి అని చెప్పేసి ఆయన మంచిగానే చెప్తూ ఉంటే, లేదు సార్ నాకు ఈ జాబ్ అవసరం లేదు, నేను జాబ్ చేయను అనేసి ఫోన్ పెట్టేస్తుంది అన్నమాట. ఇంకా ఆనంది పాపం అలాగే ఆలోచించుకుంటూ 4 అడుగులు ముందుకు నడిచి వచ్చేలోపు ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. ఎవరా మళ్ళీ ఫోన్ చేస్తున్నారని చూడగానే జ్యోతమ్మ ఫోన్ చేస్తుంది అన్నమాట. ఇంకా జ్యోతమ్మ ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా వెంటనే ఆనంది జ్యోతమ్మ ఫోన్ చేస్తుంది. ఎందుకు అనేసి జ్యోతమ్మ అనేసి అనగానే, ఏంటి ఆనంది, ఏంటి సంగతులు, నువ్వు నన్ను ఎంత దూరం పెట్టావు, నన్ను కాందానం అనుకుంటున్నావు కదా ఆనంది, గుడిలోని మిమ్మల్ని పంపించేసేటప్పుడు ఈ జ్యోతమ్మ గుర్తుకు రాలేదా, ఒక్క మాట అయినా జ్యోతమ్మకి చెప్పాలి, జ్యోతమ్మతో మాట్లాడాలని నేను అనిపించలేదా, నేను అంత పరాయిదాన్ని అయిపోయానా అని చెప్పేసి ఇంకా జ్యోతమ్మ తెగ బాధపడిపోతూ ఉంటే ఆనంది అంటూ ఉంటుంది, జ్యోతమ్మ నీకు నా గురించి తెలియందేముంది, నేను ఎవరి హెల్ప్ తీసుకోవాలని అనుకోవట్లేదు, అందుకనే బయటకు వచ్చామని కూడా మీకు చెప్పాం కదా, మీరే మమ్మల్ని అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు జ్యోతమ్మ, నేను మీకు ఫోన్ చేశాను అనుకో మీరు ప్రాణం ఊరుకోదు, మాకు ఏదో ఒక దారి చూపిస్తారు, కానీ ఎవరి చేతి సహాయం తీసుకొని మేము పైకి రావాలనుకోవట్లేదు జ్యోతమ్మ, అందుకే నీకు ఈ విషయం చెప్పలేదు అని చెప్పేసి ఇంకా జ్యోతమ్మకి అర్థమయ్యే విధంగా ఆనంది చెప్తూ ఉంటుంది. అప్పుడే జ్యోతమ్మ అంటుంది, ఆదిత్య ఏం చేస్తున్నాడు అనేసి అనగానే, ఆదిత్య జాబ్ కోసం వెతుక్కుంటూ ఉన్నాడు జ్యోతమ్మ అనగానే, సరే ఆదిత్యకి ఎందుకు జాబ్ రావట్లేదు, అన్నన్ని కంపెనీలు లీడ్ చేశాడు, మరి ఆదిత్యకి ఎందుకు జాబ్ రావట్లేదు, నీకెందుకు జాబ్ రావట్లేదు, నీకు జాబ్ రావట్లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి జ్యోతమ్మ అనగానే, ఆదిత్య గారికి జాబ్ రావటానికి జాబ్ అయితే వస్తుంది, వాళ్ళేమో ఆదిత్య గారు సర్టిఫికేట్లు అడుగుతున్నారు, ఆ రోజు కట్టుబట్టలతో ఆదిత్య గారు బయటకు వచ్చేసారు కదా జ్యోతమ్మ, కాబట్టి సర్టిఫికేట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకా నా విషయానికి వస్తే నాకు కొన్ని కంపెనీలలో జాబులు ఆఫర్ వచ్చాయి జ్యోతమ్మ, కాకపోతే ఆదిత్య గారు నా భార్య జాబ్ చేస్తుంది నేను చెయ్యట్లేదు అనేసి బాధపడతారు కదా, అతను ఎక్కడ బాధపడతాడోనని నేను ఆ జాబ్ చెయ్యట్లేదా జ్యోతమ్మ, వద్దనుకుంటున్నాను అనేసి అనగాని అప్పుడే ఇంకా బిత్తరపోతుందనమాట జ్యోతమ్మ. ఎంత మంచి భార్యాభర్తలు, భర్త భార్య గురించి భార్య భర్త గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు ఆనంది, మీ ఇద్దరు నిజంగా ఒకరికొకరు ఎంత ప్రేమను పంచుకుంటున్నారో తెలుసా, మీ ఇద్దరు ఇలాగే సుఖ సంతోషాలతోటి ఉండాలి, మీ ఇద్దరికి జాబ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మరి నీకు జాబ్ వచ్చినా నువ్వు చెయ్యట్లేదన్న విషయం నువ్వు ఆదిత్యకి చెప్తున్నావా ఆనంది అనేసి జ్యోతమ్మ అడుగుతుందన్నమాట. ఆ మాటకి ఆనంది చెప్తుంది, నేను ఎవరికి ఏ మాట చెప్పలేదు జ్యోతమ్మ, ఎందుకంటే ఆదిత్య బాబు బాధపడతాడు కదా, అది కాకుండా ఎప్పుడు నాకు జాబు రాలేదనేసి అతను చాలా బాధపడుతూ ఉన్నాడు, ప్రతిరోజు ఇంటర్వ్యూకి వెళ్తాడు, సెలెక్ట్ అవుతాడు, ఆ సర్టిఫికేట్ల దగ్గర ఫెయిల్ అవుతున్నాడు కదా, ఆ విషయం చెప్పుకొని నాతో చాలా బాధపడి ఉన్నాడు, నాకు అదే జాబ్ వచ్చిందనుకో మళ్ళీ అతను బాధపడతాడు కదా, నాకు రాకుండానే ఆనందికి వచ్చింది అని, కాబట్టి అతనికి ఏ బాధ కలిగించకూడదని నేను ఏ విషయం ఆదిత్యకి చెప్పట్లేదు అనేసి అనగానే ఇంకా జ్యోతమ్మ కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఆనంది ఎన్ని రోజులు ఈ కష్టాలు పడతావు ఆనంది, ఎప్పుడు నీకు కష్టాలేనా అనేసి బాధపడిపోతూ ఉంటుంది. ఫోన్ కాల్ కట్ చేసేస్తుంది. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే వెనకాలే ఆదిత్య నిలబడి ఉంటాడు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి ఆదిత్య
ఆదిత్యని చూసినటువంటి ఆనంది, ఆదిత్య గారు నేను జ్యోతమ్మతో మాట్లాడిన మాటలన్నీ వినేసి ఉంటారా, ఒకవేళ వినేసి ఇలా ఉన్నారా అనేసి అలాగే మెల్లగా ఆలోచిస్తూ అలాగే ఆదిత్య వైపు చూస్తూ ఉంటే అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు, ఆనంది ఏంటి అలా బిగిసిపోయావు, ఎవరు ఫోన్లో, నాకు నేను జాబ్ దగ్గర ట్రైల్కి వెళ్ళాలి కదా, రా ఆనంది ఆకలేస్తుంది టిఫిన్ పెడదు అని అనగానే అమ్మయ్య ఆదిత్య గారు జ్యోతమ్మతో నేను మాట్లాడిన మాటలన్నీ వినినట్టు లేదులే అని చెప్పేసి, పదండి ఆదిత్య గారు పదండి పెడతాను అని చెప్పేసి గబగబా ఆదిత్యని తీసుకొని వెళ్ళి తను రెడీ చేసినటువంటి టిఫిన్ తీసుకొని వచ్చి ఆదిత్యకి ఇస్తుందన్నమాట. ఇంకా ఆదిత్య ఆ టిఫిన్ ఒక స్పూను నోట్లో అలా పెట్టుకొని గతంలోకి వెళ్ళిపోతాడు. ఆదిత్య గుత్తొంకాయ అంటేనే నాకు ఇష్టం లేదు అనగానే ఆనంది తన స్టైల్లో గుత్తొంకాయలు వండుకొని ఆదిత్య దగ్గరికి తీసుకొని వస్తుంది. అసలు వద్దు అంటున్న ఆదిత్య వండిన కూర అంతా తినేటట్టుగా చేస్తుంది కదా, ఆ జ్ఞాపకాలన్నీ తలుచుకొని బాధపడతాడు. ఇంకో పక్క సంతోషపడిపోతూ ఉంటాడు. ఆనంది అడుగుతూ ఉంటుంది, ఏంటి ఆదిత్య గారు అలా అయిపోయారేంటి, టిఫిన్ నచ్చలేదా మీకు అనేసి అనగానే, టిఫిన్ కాదు ఆనంది, గతం గురించి తలుచుకుంటూ ఉంటే నాకు సంతోషం వేస్తుంది, ఇంకో పక్క బాధ వేస్తుంది. నువ్వు జడ్జి గారి మనవరాలివి, అయినా కూడా నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు చూడు, పాపం నువ్వు నా దగ్గర ఉండబట్టే కదా నువ్వు ఇన్ని కష్టాలు పడుతుంది, నన్ను పెళ్లి చేసుకోబట్టే కదా నువ్వు ఇన్ని కష్టాలు పడుతుంది అనేసి ఆదిత్య ఆనందిని చూసి బాధపడుతూ ఉంటే ఆనంది అంటుంది, పేరుకి నేను జడ్జి గారి మనవరాలైనా చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే, గుళ్ళో పడుకున్నా రోడ్లో పడుకున్నా ఎవరెవరి ఇళ్లలోనో తలదాచుకున్నా నా బ్రతుకంతా అలాగే అయిపోయింది. కానీ మీరు చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా ఎంత మంచిగా పెరిగారు, అలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు ఇలా రోడ్డు పాలవుతుంటే నేనెంత బాధపడాలి చెప్పండి ఆదిత్య గారు అనేసి ఆనంది ఆదిత్య వాళ్ళ ప్రేమను అలాగా చాటుకుంటూ ఆ వండిన ఉప్మాని ఒకరి నోట్లో ఒకరు పెట్టుకుంటూ అలా గడిపేస్తూ ఉంటే ఈరోజు సీరియల్ ఎపిసోడ్ అయిపోయింది అన్నమాట. సీరియల్ బాగుంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.